నిన్నటి అర్ధరాత్రి సమయంలో రేషన్ షాపు తాళం పగలగొట్టి 180 బస్తాలను దొంగలించిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా రేషన్ డీలర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కల్లూరు ఎంఆర్ఓ, కల్లూరు ఎస్ఐ ఘటనపై ఆంధ్రాకు చెందిన బియ్యం వ్యాపారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు. అసలు ప్రభుత్వమే రాలా, సివిల్ సప్లై డీటీగా రా ఏమంది బాబు చిన్నపూరుకొండ గ్రామ రేషన్ డీలర్ని. నా షాపు నందు నిన్న 3 గంటలకి రైసు షాప్ నెంబర్ 2232-027 నా షాపు నందు నిన్న 2:30-3 గంటల ప్రాంతంలో 117 క్వింటాల 12 కేజీల బియ్యం దిగుమతి అయ్యింది. నేను వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని తాళం వేసుకొని పోయినాను. తెల్లారి ఉదయమే 8 గంటలకు వచ్చి షాపు బియ్యం ఇద్దామని వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉన్నది. ఏమిటని ఎంక్వైరీ చేస్తే మాకైతే పక్కల వాళ్ళు అయితే మా ఎవరిని ఏం చూడలేదు, కానీ తాళం అయితే పగలగొట్టిందని చూసి ఉన్నారు. దాన్ని ఎమ్మటే నేను ఎంఆర్ఓ గారి దృష్టికి, సివిల్ సప్లై డీటీ గారి దృష్టికి మరియు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరుకుపోయి ఉంటుంది దరిదాపుగా 90 క్వింటాలు సరుకుపోయింది.